ప్రియ సహోదరులారా, మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరికీ కూడా తెలుసు, మరి మనము ఆదివార సమయములో ఉదయకాలమున యోనా గురించిన అధ్యాయాన్ని మనమైతే పరిశీలన చేస్తూ ఉన్నాం. ఒక్కసారి దానిని పిక్చర్ ప్రజెంటేషన్గా లేదా పీపీటీ ప్రజెంటేషన్గా మనం చూసినట్లయితే ఇది ఏ రాజ్యం అని మీరు నమ్ముతున్నారు? నినివే పట్టణం. ఆ నినివే పట్టణంలో జనులు ఎలా ఉన్నారంటే చాలా క్రూరంగా ఉన్నారు. మీరు చెప్పడానికి, నేను చెప్పడానికి కాదు, ఆ బొమ్మలో. ఓకే, తర్వాత అతను ఎవరంటారు? రాజు. ఓకే, అయితే ప్రియ సహోదరులారా, ఈ నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు ఎవరికి ఆదేశించాడు? యోనాకి ఆదేశించాడు. యోనా అనే పేరుకి అర్థం ఏమిటి? గువ్వ. ఓకే, ఈ యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమని తెలియజేశాడు? నినివే పట్టణానికి వెళ్ళమని తెలియజేశాడు. నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళి ఓడ ఎక్కాడు? ఒప్పే అనే పట్టణానికి వెళ్ళి ఓడ ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పాడు? నినివే వెళ్ళమని. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏది దగ్గర? నినివేనే దగ్గర. అంటే దేవుడు చెప్పింది ఒక్కోసారి దగ్గరైనా కూడా జనాలు వాటికి దూరంగా ఉంటారు. అయితే దేవుడు ఇంకా తెలివైనోడు కదా, కాబట్టి దూరంగా వెళ్తున్న వారిని కూడా ఆయన ఏం చేయలేదంట, విడిచి పెట్టలేదు. అక్కడ ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. వాళ్ళందరూ కూడా ఆ తుఫాను వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? భయభ్రాంతులు అయ్యారు. భయభ్రాంతులు అయిన తర్వాత వాళ్ళు చేసిన పనులు ఏంటో చెప్పండి. చీట్లు వేశారు, ఇంకా వాళ్ళ దేవతలను పూజించారు, ఇంకా సమస్యకి పరిష్కారం ఎక్కడుందో వెతకడం కూడా ప్రారంభించారు. అవును, ఈరోజు మన జీవితంలో కూడా సమస్యలు రావు అనడానికి అవకాశము లేదు. సమస్యలు వచ్చినప్పుడు దేవునిని ప్రార్థించడం మనము ప్రారంభించాలి. సమస్యకి పరిష్కారం ఎక్కడుందో వెతకాలి. ఆ వెతికిన తర్వాత వాళ్ళకు అర్థమైంది ఏంటంటే, ఎవరిని బయటపడేయాలనుకున్నారు? అక్కడ ఎన్నో బొమ్మలు ఉందో చెప్పండి. ఇదేనా? ఇదా? ఓకే, ఇది. ఓకే, కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఏదైతే మనల్ని పాపములో పడివేస్తుందో, ఏదైతే మనలను దేవునికి దూరంగా చేస్తుందో, వాటిని మన నుంచి కూడా మనం ఏం చేయాలంటే తీసి బయటికి విసరాలి. అయితే తర్వాత వాళ్ళ ప్రయాణం ఇంకెలా ఉందంటే సురక్షితంగా ఉంది. సురక్షితంగా ప్రారంభమయ్యారు, సురక్షితంగా ముగించబడ్డారు. అయితే యోనా ప్రయాణం సురక్షితంగా ప్రారంభమయ్యాడు. ఆయన ప్రయాణం కూడా ఎలాగైందంట? సురక్షితంగానే ముగింపబడ్డాడు. అయితే మధ్యలో అవకతవకలు అనేది వచ్చాయి. అయితే మన జీవితం కూడా సురక్షితంగానే భూమి మీదకి వచ్చాం, ఖచ్చితంగా సురక్షితంగానే పైకి వెళ్ళిపోతాం. అయితే ఈ మధ్యలో సురక్షితంగా పైకి వెళ్ళాలంటే ఈ మధ్యలో వస్తున్న భయాలను మనం తట్టుకోవాలి. ఈ మధ్యలో వస్తున్న ఆపదలను మనం ఎదుర్కోవాలి. ఆ సందర్భంలో యోనా ఏం చేశాడంటే, అతడు ఎక్కడ ఉన్నాడు చెప్పగలరా? ఈ 10వ బొమ్మలో. అంటే నిజంగా మత్స్యం కడుపులో మోకరించగలిగే అవకాశం ఉందా? బస్సులో కూర్చోవడానికే బస్సు అటు ఇటు మనల్ని ఊపుతూ ఉంటుంది, ఒక సరిగ్గా కూర్చోలేం. మత్స్యం కడుపులో యోనా ప్రార్థన చేశాడు. అంటే సమయము దొరికినప్పుడల్లా కూడా భక్తులు ఏం చేస్తారంటే దానిని సద్వినియోగం చేసుకుంటూ ఎవరికి దగ్గర అవుతారు? దేవునికి దగ్గర. అది ఈరోజు అది చేసేది ఎవరంటే భక్తులు. మరి ఈరోజు నువ్వు కూడా భక్తిపరుడివి లేదా భక్తిపరురాలివి అవ్వాలంటే దేవుడిస్తున్న నీకు ఆయుష్కాలమును, దేవుడిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని నువ్వు ప్రార్థన చేసుకోగలిగినట్లయితే అతను కూడా ఎక్కడికి వేయబడ్డాడంటే బయటికి, అంటే మత్స్యము నోట్లో ఉన్న అతనిని బయటికి వేయబడ్డాడు. ఆ మత్స్యమును కూడా ఎవరు పంపించారంటే దేవుడే పంపించాడు. అయితే ప్రియ సహోదరులారా, ఒక పెద్ద ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు ఇక్కడ తిమింగలం బొమ్మ లేదు కదా, అయితే ఉందా? అయితే ఇక్కడ మీరు పరిశీలించి అయితే ఈ యొక్క చేప కడుపులో ఇతను ఎంతకాలం ఉండి ఉంటాడు?
ఈ 3 రోజులు చూస్తుంటే మీకేమైనా అర్థమవుతుందా? అయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందేమో. తిమింగలం ఏం చేయగలిగిందంట? యోనాను మింగగలిగింది. ఎన్ని రోజులు? అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిలువ మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. సమాధిలో ఉన్నాడు, శిలువ మీద కాదా? ఓకే. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. వీళ్ళిద్దరిని మీరు పరిశీలన చేయండి. ఇతను 3 రోజుల నుండి బయటకు వచ్చాడు, ఇతను 3 రోజుల నుండి బయటకు వచ్చాడు. అయితే యోనా తర్వాత చనిపోయాడు. యేసుక్రీస్తు అయితే మరలా చనిపోవడం అనేది జరగలేదు. అయితే ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా మనము ప్రార్థనా పరులుగా ఉండగలిగినట్లయితే, మన జీవితంలో కూడా మనం యేసుక్రీస్తుని నమ్ముకోగలిగినట్లయితే, మన జీవితంలో కూడా దృఢమైన విశ్వాసం ఉండగలిగినట్లయితే, మన జీవితంలో కూడా దేవునికి నిన్ను దూరం చేసే పని ఏదుందో అది నువ్వు గుర్తించగలిగినట్లయితే, మనం ఇంత పాటలో కూడా పాడదాం, గుర్తించుచుంటివా క్రియలను కంటివా. ఈరోజు నీలో లోపం ఏంటో నువ్వు గుర్తిస్తున్నావా? అంటే చాలామందికి ఈ సమస్య ఏమిటంటే, నిజమేంటంటే వాళ్ళల్లో ఉన్న లోపం వాళ్ళు గుర్తించరు. దేవుడు గొప్ప అవకాశం ఇస్తాడు వాళ్ళకి, కానీ వాళ్ళలో లోపాన్ని గుర్తించకుండా వాళ్ళు ఎవరిలో ఉన్న లోపాన్ని గుర్తిస్తారు? ఇతరుల లోపాలను గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ జీవితంలో కూడా మీ సమస్యలను మీరు గుర్తించుకుంటే, ఈ సమస్య నుంచి ఆయన ఎలాగ బయటికి వేయబడ్డాడో, ఇది సమస్య అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ సమస్యే అతనిని సరైన మార్గంలో నిలవబెట్టింది. అంటే సమస్యలు ఎప్పుడూ కూడా ఎందుకు వస్తూ ఉంటాయంటే, మనము నాశనం అయిపోవాలని కాదు, మనల్ని గట్టెక్కించాలని, మనల్ని బయటికి పంపించాలని. ఆ సమస్య అయిన తర్వాత అతను చేసిన పని ఏమిటి అంటే, మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మరలా వెళ్ళి ఏం చేశాడంటే సువార్త ప్రకటించాడు. కాబట్టి ఈరోజు 3వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, మనము 2 అధ్యాయాలైతే మనం పరిశీలన అయితే చేశాం. చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేద్దాం. ఇంతక సహోదరులు 23వ కీర్తనను కూడా చదివారు కదా. ఈ 23వ కీర్తనని యోనాతో పోల్చి చదువుదామా? గాఢాంధకారములో లోయలలో నేను సంచరించినను ఏ అపాయమును రాదు. అంతేనా? అలాగే యోనా కూడా గాఢాంధకారమైన సముద్రంలోకి వెళ్ళాడు, ప్రమాదకరమైన తిమింగలము నోట్లో పడ్డాడు. ఆయన చుట్టూ తనని నాశనము చేసే జలము ఉంది, తనని చుట్టుముట్టే నాచు ఉన్నది. కానీ ఆ గాఢాంధకారము నుంచి, ఆ నాచు నుంచి, ఆ జలముల నుంచి దేవుడు తన యొక్క భక్తులను ఏం చేశాడంటే కాపాడాడు. తర్వాత కాపాడడమే కాదు, తర్వాత చెప్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇంతకు ముందేమో ఆయన తర్షీషు వెళితే నాకు శాంతి కలిగిద్ది అని అనుకున్నాడు, కానీ దేవుడు తనకి శాంతిని ఎక్కడ దయచేద్దాం అనుకున్నాడంటే నినివేలో దయచేద్దాం అనుకున్నాడు. తను వెళ్ళడం వల్ల తనకు శాంతి, అక్కడ ఉన్న నినివే ప్రజలకు శాంతిని దయచేయాలనుకున్నారు. ఎవరైతే భక్తులు ఉంటారో ఖచ్చితంగా శాంతిని కావాలి అన్నా, గాఢాంధకారములో నుంచి నువ్వు విడుదల పొందాలి అన్నా, నువ్వు చేయవలసింది ఏమిటంటే, మొట్టమొదటి వచనం చదవండి అందరూ. యెహోవా అంటే నువ్వు దేవునిని కాపరిగా భావిస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే దేవునిని కాపరిగా భావిస్తావో నిన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలలో నువ్వు ఉండిపోయినా కూడా నిన్ను ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడు తర్వాత చెప్పండి. అంటే ఆ వచనాన్ని మనము ఎప్పుడూ కూడా చదువుతూ ఉంటాం, కానీ ఈరోజు యోనా కథతో పోల్చి చూసే ప్రయత్నాన్ని మనమైతే చేద్దాం. తర్వాత ఏం చెప్తున్నాడంటే, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము
అంటే ఈరోజు మన జీవితంలో కూడా దేవుని సహాయము మనకు ఉండగలిగినట్లయితే, దేవుడు కృప మనకు ఉండగలిగినట్లయితే నీ కుటుంబంలో శాంతి ఉంటుంది. నీ ఆపదలు నిన్నేమీ చేయలేవు, నీ శత్రువులు నిన్నేమి కూడా చేయలేరు. తిరిగి అక్కడ ఏం చెప్తుంటున్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే కృపాక్షేమములు మన వెంట రావాలి అంటే నిజంగా చాలామంది వాళ్ళ జీవితంలో కృప మరియు క్షేమము ఇవి కావాలని దేవునిని వెంబడిస్తూ ఉంటారు. మీరు దేవునిని కాదు, దేవుని వాక్యమును వెంబడించండి, వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు దేవుడు కృపే మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. అయితే ప్రియ సహోదరులారా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న సహోదరి ఒక దగ్గర ప్రార్థన జరిగింది. నాకు ఒక 3 లడ్డూలు కొంచెం బూందీ వేశారు. నేను ఇక్కడే కదా ప్రార్థనని నడుచుకుని వెళ్ళి ఇలా తిరిగి వస్తూ ఉన్నా. అహల్య హాస్పిటల్ దగ్గర సడన్గా నన్ను చుట్టుముట్టే కుక్కలని. చుట్టుముట్టిన తర్వాత నాకు అర్థమైంది సమస్య ఈ లడ్డూ కోసం అని. ఆ లడ్డూ బూందీ అక్కడ పెట్టేశా. అయితే పెట్టకుండా కొంచెం ఇంటికి తీసుకెళ్దాంలే అని అనుకున్నా. అయితే నన్ను వదలలా అవి పెట్టేదాకా నా షర్టు పీక, నా ప్యాంటు పీక ఎగిరెగిరి. అంటే అదేమనుకుంటుందంటే దానికి ఏదో మంచి ఆహారాన్ని నేను తెచ్చానని అది అనుకుంటుంది, కానీ అది నేను తిందాం అనుకున్నాం. అంతేనా? అలాగే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆకలితో ఉన్న ఒక జంతువు తన ఆకలి కొరకు ఎలాగా ఇచ్చేదాకా పోరాడిందో, దేవుడు కృపాక్షేమములు వచ్చేదాకా కూడా నువ్వేం చేయాలంటే పోరాడాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మానవులమైన మనమే వాటి ఆకలిని గుర్తించి పెడుతూ ఉన్నాం కదా. నీళ్లు పెట్టే వాళ్ళు ఉన్నారు, ఆహారం పెట్టే వాళ్ళు ఉన్నారు. మరి తన భక్తులకి దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. కాబట్టి మరి చూద్దాం, యోనా గ్రంథము 3వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేసుకుందాం. చాలా తక్కువ సమయంలోనే దేవుని చిత్తమైతే వాక్యాన్ని నేను ముగిస్తాను. కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినే ప్రయత్నాన్ని అయితే చేయండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, అంటే యోనాకి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది ఎన్నోసారి అంట? రెండోసారి. మొదటిసారికి రెండోసారికి ఏదైనా మార్పు ఉందా యోనాలో? ఏంటి మార్పు అంటారు? మొదటిసారి ఏం చేశాడంట? దేవుని మాట వినలేదు. రెండోసారికి దేవుని మాట విన్నాడు. తర్వాత ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మనతో ఆయన మాటలను తెలియజేస్తూ నిన్ను మంచి మార్గంలో పెట్టాలని ఆయనైతే ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఈ యోనా గ్రంథంలో ఈ 3వ అధ్యాయంలో దేవుడు వాక్కు మరలా ఎవరికి ప్రత్యక్షమైందంటే యోనాకి ప్రత్యక్షమైంది. దీనిని మనం ఎలా చూడాలి అంటే, యోనాకి దేవుడు ఎన్నో అవకాశం ఇచ్చాడు? 2వ అవకాశం ఇచ్చాడు. మొదటి అవకాశాన్ని ఆయన ఏం చేసుకోలేకపోయాడంటే సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కానీ తను మారాడు కాబట్టి దేవుడు ఎన్నో అవకాశం ఇచ్చాడు. అంటే మీరు బాగా అండర్లైన్ చేయండి, మారిన వారికి 2వ అవకాశమా, మారని వారికి 2వ అవకాశమా? అర్థం కాల సార్, ఈ కన్ఫ్యూజ్ అయిపోతాం. మారిన వాళ్ళు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. మారిన వాళ్ళకైనా అంటే దేవుడు ఎప్పుడు ఏంటంటే మీరెవరు ఎత్తలేదు, మీకు ఆ నమ్మకం లేదా? అంటే దేవుడు ఎప్పుడు కూడా మనం గమనించినట్లయితే మారిన వారికే ఎన్నో అవకాశం ఇస్తాడు. మారాలన్న మనసు కలిగిన వాళ్ళకే 2వ అవకాశము ఇస్తాడు. మారాలని లేని వారికి ఎప్పుడు దేవుడు ఏం చేయడంట? అవకాశం అనేదే ఇవ్వడు. అయితే ప్రియ సహోదరులారా, 2వ అవకాశం ఇవ్వగానే వెంటనే సిద్ధపడిపోయాడు. అంటే అటెన్షన్ అంటారు కదా, ఇంతకుముందు వెళ్ళు వెళ్ళు అని మంచిగా చెప్పాడు దేవుడు, విన్నాడా? ఏం చూపించాడంటే ఒక తిమింగలాన్ని చూపించాడు, ఒక తుఫాన్ని చూపించాడు. మనుషులు వారిని కాపాడుకోవడానికి ఎవరినైనా చంపేస్తారు అనే జనాన్ని కూడా చూపించారు. అంతేనా? వీళ్ళను చూసిన తర్వాత ఇతనికి ఏం అర్థమైందంటే ఖచ్చితంగా మనం దేవునికి ఏం చేయాల్సిందే? లోబడాల్సిందే. దేవునికి దూరముగా మనం పారిపోవడానికి అవకాశం అయితే లేదు. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ మరొక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకు 2వ అవకాశం ఇచ్చాడు? మొదటిసారే సద్వినియోగం చేసుకోలేదు కదా.
చాలామంది ఏమనుకుంటూ ఉంటామంటే, తప్పు చేసిన వాళ్ళని మరలా ఎందుకు దేవుడు రెండో అవకాశం ఇస్తాడంటే, దేవుడు ప్రతి మనిషి పాపములో ఉండాలని ఆయనకి ఇష్టమో లేదు. లేదు కాబట్టే ఎలాంటి మనిషికైనా ఆయన ఎన్నో అవకాశం ఇస్తాడంట, రెండో అవకాశము ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు మనము కూడా మన జీవితంలో వస్తున్న ఆ రెండో అవకాశాన్ని మరలా సాకులు చెప్పి వదిలేస్తున్నామా, కారణాలు చెప్పి వదిలేస్తున్నామా, లేదా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వదిలేస్తున్నామా, ఒకసారి ఆలోచించండి. ఈ రెండో అవకాశాన్ని అయితే యోనా విడిచిపెట్టాల. రెండవ వచనం, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దాని ప్రకటన చేయము. అయితే ఈసారి గతములో భయపడినట్టు భయపడాల. ఎందుకంటే ఇప్పుడు ఇతనికి ఆ తిమింగలం దెబ్బకి, ఆ సముద్రం దెబ్బకి, ఆ తుఫాను దెబ్బకి ఏమొచ్చిందంటే ఒక ధైర్యము వచ్చింది. ఆ ధైర్యముతో ఇతను ఏం చేశాడంటే, దేవుడు చెప్పినట్లుగా ఏం చెప్పాడు అంటే, దేవుడి మాటలను వాళ్ళకి చెప్పమన్నాడు కదా, చెప్పమనగానే ఇతను ధైర్యము పుచ్చుకున్నాడు. నిజంగా ఈరోజు దేవుని మాటలను ప్రకటించేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా ప్రకటించాలంటే ధైర్యముగానే ప్రకటించాలి. దేవుని మాటలు ఎలా ప్రకటించాలంట, ధైర్యముగా ప్రకటించాలి. అయితే ఆ దేవుని మాటలకి సొంత కొట్టుడు అంటూ ఉంటారు. మేము కూడా, అంటే మీరు ఇప్పుడు రాస్తున్నారు, మా ఎగ్జామ్స్లో హిందీ రాదు, హిందీ వచ్చు, సబ్జెక్ట్ రాదు, హిందీ రాయడం వచ్చు, చదవడం వచ్చు. మేమేం చేసామంటే హిందీ ఎగ్జామ్లో తల ఒక సినిమా పాట రాసాం. మా ఫ్రెండ్కి ఏమో 70 మార్కులు వచ్చాయి. ఎలా వచ్చారా, నీకు హిందీ రాదు కదరా అన్న. ఏం లేదు, పలానా సినిమా పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం, అవన్నీ రాశాడంట. అంటే సొంత కొట్టుడు కొట్టాడు. అంటే సొంత కొట్టుడు కొడితే ఒకవేళ ఎగ్జామ్స్లో మార్కులు వేస్తారేమో. ప్రసంగాలలో సొంత కొట్టుడు కొట్టకూడదు. ఈరోజు చాలామంది ప్రసంగాలలో ఏం చేస్తారంటే సొంత కొట్టుడు కొడుతూ ఉంటారు. ఈ సొంత కొట్టుడు మనుషుల్ని ఏం చేయదంట, మార్చదు. మన లోకంలో అంటాం కదా, మొక్కజొన్న విత్తామనుకో ఏమొచ్చింది, వాక్యాన్ని విత్తామనుకో ఏమొచ్చింది, లోకానుసారమైన మాటలు విత్తితే. ఈరోజు ప్రియ సహోదరులారా, మీరు ఎక్కడి వారైనా ఏ ప్రాంతంలో సేవలోకి వెళ్ళినా అక్కడ చెప్పే వాక్యాలు సొంత కొట్టుడా, దేవుని మాటలా, ఈ రెండు మీరు పరిశీలన చేయాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందును నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఈరోజు చాలామంది కూడా వాక్యాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు. వాక్యాన్ని సొంత కొట్టుడు మరి చేస్తూ ఉంటారు. వాక్యాన్ని వాళ్ళ యొక్క డబ్బింగ్స్ అంటూ ఉంటారు కదా, ఆ డబ్బింగ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు మన జీవితంలో ఎలా ఉండకూడదు అంటే, వాక్యములోంచి దేనిని తీయకూడదు, వాక్యానికి దేనిని కలపకూడదు. అది ఎప్పుడు, వినేటప్పుడు మాత్రమేనా, గైకొనేటప్పుడు కూడానా? అక్కడ మరలా చదవండి, మీరే చదవండి అందరూ కలిసి. అంటే అక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, బోధించేటప్పుడే కానీ గైకొనేటప్పుడే కానీ దేనిని మనము కలపకూడదు, దేనిని మనము తీసివేయకూడదు. అయితే ఇప్పుడు యోనా కూడా ఇంతకు ముందేమో కలిపాడు. ఈయన కూడా ఏం కలిపాడు, నినివే వెళ్ళమంటే ఏం కలిపాడు ఈయన? ఒక్కోసారి లోకల్ అంటే భలే పులిహార కలుపుతున్నారులే అంటూ ఉంటారు కదా. ఇతను కూడా నినివే వెళ్ళమంటే ఈయన ఏం చేశాడు, తన సొంతది ఏదో కలిపాడు. కలిపి నినివే కాకుండా తర్షీషు వెళ్ళాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం ఏదైనా కలిపితే దాని పర్యవసానాలను ఖచ్చితంగా ఏం చేయాల్సిందే అంట, అనుభవించవలసిందే. అదే ద్వితీయోపదేశ కాండంలో 12వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము, దేవుడు తన కోరికను వ్యక్తపరుస్తున్నాడు. దేవుడికి కూడా ఒక కోరిక ఉంది. మానవులమైన మనకు ఒక కోరిక ఉంది కదా. మన కోరిక ఏంటంటే, నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీకు ఉద్యోగం రావాలి, నీ ఆరోగ్యం బాగుండాలి, నీ రోగాలన్నీ పోవాలి. ఇవన్నీ మన కోరికలు. అసలు దేవుడి కోరిక ఎలా ఉంటుంది? అక్కడ దేవుడు తన కోరికను చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 1వ వచనం.
మీరు స్వాధీనపరుచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములు అన్నిటను, అంటే కొన్ని రోజులే కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో కూడా మాలలు వేసి, ఎన్ని రోజులు మాలలు అవి? 40 రోజులు. మీరు వేయకపోయినా మీకు ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ? అంటే ఈరోజు చాలామంది కూడా ఏం చేస్తారంటే కొన్ని పరిమితి ఏర్పరచుకుంటారు. 40 రోజులు దేవునికి అనుకూలంగా జీవిస్తే చాలు అని అనుకుంటారు. లేదా ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడు వాక్యానుసారంగా ఉంటే చాలు అని అనుకుంటారు. ఆదివారం ఒక్కరోజు నోరు కట్టుకోవడం అంటే బూతులు మాట్లాడకుండా, ఎవరిని తిట్టకుండా, ఎవరి మీద అరవకుండా. కానీ దేవుడి కోరిక ఏమిటి అంటే, అది నీ కోరిక. 40 రోజులు అనేది, వారం అనేది, రోజులు అనేది నీ కోరిక. కానీ దేవుడి కోరిక ఏమిటి అంటే, నువ్వు వాక్యము వినేటప్పుడు, దానిని గైకునేటప్పుడు దేనిని కలపకూడదు. కలపకుండా ఉన్నది ఉన్నట్లుగా నువ్వేం చేయాలంటే, నీ జీవిత కాలమంతయు లేదా నీ బ్రతుకు దినముల అన్నిటిను కూడా అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను, విధులను ఇవి. అంటే దేవుడి కోరిక మీకు అర్థమైందా? మనము జీవించినంత కాలము, మనము బ్రతికి ఉన్నంత కాలము, చిన్న వయసు మొదలుకొని పెద్ద వయసు వరకు మనము దేవుని వాక్యములో మన సొంత కొట్టుడు లేకుండా, మన సొంత అవగాహన ఆలోచనలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా బ్రతికినంత కాలము వాటిని ఏం చేయాల్సిందంట అంటే ఫాలో అవ్వాలి, అనుసరించాలి. ఈరోజు నిజంగా మనము అలా ఫాలో అవుతున్నామా? కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో ఎలా ఉంటూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఇప్పుడు యోనా కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి వెళ్తున్నాడు, ధైర్యముగా ప్రకటించడానికి వెళుతూ ఉన్నాడు. అదే విధముగా దేవుడు కోరిక మేరకు జనులను ఏం చేయడానికి వెళ్తున్నాడంటే మార్చడానికి వెళుతూ ఉన్నాడు. అంటే దేవుడి కోరిక మీకు అర్థమైంది కదా. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఏం కోరుకుంటాడంటే తన మార్పునే కోరుకుంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కానీ ఇప్పుడు యోనాకి వెళ్ళడం ఇష్టం ఉందంటారా? ఇప్పుడు వెళ్ళడం కూడా ఇష్టం లేదా? ఇంతకు ముందేమో ఇష్టం లేదు, ఇప్పుడేమో ఇష్టం వచ్చింది. గల కారణం ఏంటంటారు? ఈ చెమట్లకి కూడా, ఈ గాలికి కూడా నిద్ర వస్తుందంటే మీ నిద్రని నేను మెచ్చుకుంటా. అది అయితే ప్రియ సహోదరులారా, యోనా కూడా పరిస్థితులు ఎలాగున్నా కూడా ప్రకటించడానికి ఆయన ఎలా ఉన్నాడంటే సంసిద్ధమయ్యాడు, ధైర్యాన్ని పుచ్చుకున్నాడు, ఉన్నది ఉన్నట్టు ప్రకటించడానికి ముందుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈరోజు మనము కూడా సేవకుడుగా ఉన్న నేనైనా, విశ్వాసులుగా ఉన్న మీరైనా, మనం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే దేవుని ఇష్టాన్నే నెరవేర్చాలి. కానీ మన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఏ పనులను మనము చేయకూడదు. కాబట్టి అది ఏదైనా, అది ప్రార్థన అవ్వచ్చు, నీ జీవితం అవ్వచ్చు, అది పెళ్ళి అవ్వచ్చు, ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే అది దేవుని చిత్తమా, అది దేవుని ఇష్టమా, దేవుడికి అనుకూలమా అనే ఆలోచనలు అయితే మనము చేయవలసిన వారమై ఉన్నాం. అయితే ఇప్పుడు యోనా వెళ్ళి ఆ పట్టణం అంతా పరిశీలించాడు. ఏం చేశాడంట? పట్టణం అంతా పరిశీలించినప్పుడు ఆ పట్టణము 3 రోజుల కాలినడక అంత విస్తీరణ కలిగిన ప్రాంతం. అంటే అక్కడ ఎన్ని రోజులు నడవడానికి అవకాశం ఉందంటే 3 రోజులు. అంటే 3 రోజులు గట్టి కష్టపడితే ఆ ప్రయాణము, ఆ దేవుడు చెప్పిన పని, అంటే దేవుడు చెప్పిన మిషనరీ వర్క్ కంప్లీట్. ఈ 3 రోజుల ప్రయాణానికి ఆయన ఎన్ని కష్టాలు పడి వచ్చాడండి. ఈరోజు నిజంగానే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఒక్కోసారి మనం కష్టాలు పడాలి. ఏమంటారు? ఈరోజు నేను కూడా మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు నిజంగా ఎంతో కష్టపడి వచ్చి ఉంటారు. 6ంటికి లెగిసి ఉంటారు అందరూ, అంతేనా? 6ంటికి లెగిసి ఉంటారు, ఏం తినొచ్చి ఉండరు. తిన్నారా కొంచెం? అయితే యోనా కూడా చాలా కష్టపడి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి దేవుని వాక్యాన్ని అయితే ప్రకటించాడు. అయితే 3 రోజుల ప్రయాణం కదా, ఒక్కరోజు ప్రయాణం చేసి సువార్తనైతే, అంటే వాక్యాన్ని అయితే ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? అసలు ఏమని ప్రకటించమని దేవుడి ఇతన్ని పంపించాడు? అక్కడ మీరు పరిశీలన చేసినట్లయితే 4వ వచనం చెప్తూ ఉందన్నమాట. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమొగనని ప్రకటన
చేయగా. అంటే యోనా ఆ పట్టణం వెళ్ళాడు. ఎన్ని రోజుల ప్రయాణం అని అర్థమైందంటే 3 రోజులు తిరిగితే ఈ పట్టణం అంతా వాక్యము చెప్పేయచ్చు. ఏం చెప్పాలి అంటే మీ అందరి 40 రోజుల్లో నాశనం అయిపోతారు. ఏమైపోతారంట? ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీరు నాశనం అయిపోతారు అని అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? పొయ్యి మీద ఏదైనా చారు ఉంటే ముఖాన్ని కొడతారు, అంతేనా? అది తన మన ఇంకేం చూడరు. మనం నాశనం అయిపోతున్నామని ఎవరైనా పొరపాటున అంటే ఎందుకయ్యా అని అనం. ఎందుకయ్యా అని ఎవరిని అడుగుతామంటే చిలక జ్యోతిష్యాన్ని సోదోళ్ళని అడిగి వాళ్ళకు 100-50 ఇచ్చి నేను ఎందుకు నాశనం అయిపోతున్నా చెప్పు అని అంటాం. అయితే యోనా కూడా ధైర్యంగా, ఇంతకుముందు భయపడ్డాడు, అయ్యా వారు నాశనం అయిపోతానని ఒకవేళ నేను చెప్తే వాళ్ళు నన్ను నాశనం చేస్తారు అని భయపడ్డాడు కదా. ఇప్పుడు ఆయన భయం లేదు. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి ప్రయాణం చేసి, ఒక్కరోజు ప్రయాణం చేసి ఆ ప్రకటన అయితే చేశారు. ఎన్ని రోజుల్లో వాళ్ళు నాశనం అయిపోతారంట? 40 రోజులలో. అయితే ప్రియ సహోదరులారా, అయితే ఈ వాక్యము వాళ్ళు వినగానే నిజంగా ఇటువంటి మార్పు బైబిల్లో ఎక్కడా కూడా కనపడలా. మీరు ఎక్కడైనా కూడా బైబిల్ని బాగా పరిశీలన చేయండి, ఇలాంటి మార్పు ఎక్కడా కూడా కనపడలేదు. ఎందుకు అంటే నినివే ప్రాంతంలో ఉన్న జనులు వాళ్ళు అన్యులా, ఇశ్రాయేల్ ప్రజల? అన్యుల దగ్గరికి వెళ్ళి ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త ఒక్కరోజు వాక్యము చెప్తే ఆ వాక్యానికి ఈ జనులందరూ కూడా ఏమయ్యారంట? భయపడ్డారు. ముందు భయపడ్డారు. ఈరోజు నిజంగా ఎంతో కాలం నుంచి వాక్యాలు చెప్తున్నారు కదా ఈ సంఘంలో. ఆ భయం మనకుందా? అంటే ఇక్కడ కూడా యోనానే రావాలంటారా? అంటే దేవుడు ఎవరిని పంపించినా కూడా దేవుని సువార్థికుడు ద్వారా, ఆయన నోటి ద్వారా వస్తున్న మాటలు మీ హృదయాన్ని తాకగలిగినట్లయితే మీకు భయం అయితే వస్తుంది, కలుగుతుంది, అంతేనా? కాబట్టి యోనా చెప్పిన మాటలు ఆ మూర్ఖులైనా, ఆ చెడ్డవారైనా, ఆ దుర్మార్గులైనా 40 రోజులలో నాశనం అయిపోయే ఆ జనులకు ఏమైందంటే వాళ్ళ మనసులకు తాకింది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనము. ఏలయనగా, ఎవరైనా పేజీ తీస్తే బహిరంగంగా గట్టిగా చెప్పండి పురుషులు. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడా? అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే మనము ప్రార్థన చేస్తే మనకి ఆన్సర్ ఇచ్చినట్లుగా, మనము కోరుకుంటే మనకి మేలు చేసేటట్లుగా మన దేవుడు మనకి ఎలా ఉన్నాడంట? దగ్గరగా ఉన్నాడు. ఈరోజు ఒక్కోసారి మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇన్స్టామార్ట్ అని, జెప్టో అని, స్విగ్గీ అని ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాలు ఏమవుతుందంట? వచ్చేస్తుంది. ఎంత సుఖంగా ఉంది మనకు కూడా, చాలా ప్రశాంతంగా లేదు. అయితే ఇక్కడ దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే నిజముగా ఆయనకి మొరపెట్టగలిగితే ఆయన కూడా ఇన్స్టామార్ట్, జెప్టో వీటికన్నా తొందరగానే మనకి ఏం చేయగలుగుతాడంటే ఆన్సరు ఇవ్వగలుగుతాడు. అంటే ఆయన మనకి ఆన్సర్ ఇవ్వడం లేదు అంటే ఏదో ఎక్కడో లోపమో ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే దేవుడు మోషే ద్వారా ఏం చెప్తున్నాడంటే, అయ్యా మన దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు, మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. అందరి ప్రార్థన వినడు, ఎవరి ప్రార్థన మాత్రమే వింటాడు? యెహోవాని కాపరిగా ఉంచుకున్న వారి ప్రార్థనే, యెహోవా వాక్యంలో డబ్బింగులు లేదా మల్టీమిక్స్ ఏవి కలపకుండా బోధించిన వారి ప్రార్థన మాత్రమే అనుసరించేటప్పుడు నీ సొంత జ్ఞానాన్ని బట్టో నీ పరిస్థితులు బట్టో ప్రవర్తించిన వారి ప్రార్థన దేవుడు వినడు. ఎవరి ప్రార్థన మాత్రమే వింటాడంటే దేవుడికి ఇష్టడుగా, దేవుడి కొరకు శ్రమలు పడినా కూడా దేవుని ప్రేమించగలిగిన వాడి యొక్క ప్రార్థన మాత్రమే ఏం చేస్తాడంటే దేవుడు వింటాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న అడుగుతా, అందరు నన్ను చూస్తున్నారా? ఓకే, మీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? లేదా మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? వింటున్నాడా అంటారా? నా ప్రశ్న అర్థమైందా?
ఎప్పుడు మాత్రమే వింటాడంటే మనం అనుసరించినప్పుడే. అయితే వీళ్ళందరూ కూడా 5వ వచనం చూద్దాం. యోనా 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఒక పేపర్ పెట్టుకోండి, వెంటనే మళ్ళీ తీయడానికి అనుకూలత ఉంటుంది. యోనా 5వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. యోనా గొప్ప స్పీకర్ అయి ఉంటాడు, అంతేనా? ఒక్కరోజు చెప్తేనే ఊరంతా కూడా ఏం చేసిందంట? ఏం చెప్పాడు? మీరు నాశనం అయిపోతారని చెప్పాడు. మీరు దీవింపబడతారంటేనే ఎవరు వాక్యం వినట్లా, నాశనం అయిపోతారంటే వింటారా? కానీ ఇక్కడ దీవెనలోను నాశనములోను కాదు, కానీ చెప్పిన మాట ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేది వాళ్ళు బాగా గుర్తించారు. ఈరోజు సేవకుని మాటలు ఎందుకు సంఘం వినలేకపోతుంది అంటే, సేవకుని నోటి నుంచి వచ్చే వాక్యము అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది అని నీకు ఒకవేళ మనసులో ఉంటే, ఆ మనసు నిన్నేం చేసిద్ది అంటే ఖచ్చితంగా అది వినాలి, అది అనుసరించాలి అని తెలియజేస్తుంది. ఒకవేళ మరొక రకంగా నేను ఒక చిన్న ప్రశ్న చెప్తాను. అమ్మ, ఈ నెల నీకు పింఛన్ రాలేదు, ఎందుకంటే నీ పేరు ఆధార్లో తప్పు ఉంది, వచ్చే నెల లోపల నువ్వు సరి చేసుకో అమ్మా అని డాక్టర్ చెప్పాడు. వచ్చే నెల దాకా ఈమె ధీమాగా కూర్చుంటుంది కదా, ఏం చేసిద్ది? అసలు ఎవరు ఎక్కడ ఏ ఆఫీసో తెలియదు. అప్పుడు మోకాళ్ళ నొప్పులు గుర్తురావు, అప్పుడు మెడ నొప్పులు గుర్తురావు, అప్పుడు కాళ్ళు లాగేది ఏది గుర్తురాదు. ఏం చేస్తూ ఉంటాం? గిరి ప్రదక్షిణలు అంటూ ఉంటాం కదా. ఆ ఆఫీసు చుట్టూ తిరిగి 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 సంపాదించేదాకా ఏం చేయమంట? విడిచిపెట్టాం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు నిజంగా దేవుని వాక్యము కూడా ప్రకటించబడిన తరువాత, అయ్యో ఈ ప్రకటించబడిన వాక్యం నాలో లేదే, ఈ గుణగణాలు నాలో లేవే, అయ్యో ఇది నేను అనుసరించాలే, ఇది నేను గైకొనాలే, ఇప్పటిదాకా నేను ఇలా బ్రతికానే అనే పోలిక నీలో ఉందా? ఈ చెప్పబడుతున్న హెచ్చరిక నీ కొరకేనేనా నీకు అర్థమైందా? కానీ నినివే ప్రజలైతే అర్థం చేసుకున్నారు. యోనా ప్రకటించిన వాక్యము నా కొరకే, ఖచ్చితంగా మేము మా పాపాలను విడిచిపెట్టకపోతే మేము ఏమైపోతామంట? నాశనం అయిపోతాము కాబట్టి అని వాళ్ళు అర్థం చేసుకుని, ఎవరెవరు అర్థం చేసుకున్నారంట? ఆ కులము ఈ కులము, ఆ తర్వాత మధ్యతరగతి, బిలో లేదా హయ్యరు, అలాగా కాదు. అక్కడ చెప్తున్నాడు, విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట. అంటే ఈరోజు దేవుని వాక్యానికి, అమ్మ నువ్వంటే నాకు బాగా ఇష్టమమ్మా, మీ ఇంటికి వెళ్ళినప్పుడు అలా కూడా నాకు గారేస్తావమ్మా, నువ్వు ఇక్కడ కూర్చోవమ్మా అని దేవుడి దగ్గర గనులు అలుపులు అనే తేడా ఏమీ కూడా లేదు. అయితే వీళ్ళందరికీ కూడా వాక్యం అర్థమైంది. అంటే వాక్యము ఎక్కడికో వెళ్ళిపోయింది. యోనా ప్రకటించాడు కదా, అమ్మలక్కలు ముచ్చట్లయితే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి, కానీ సువార్త ఎక్కడికి వెళ్ళదు, అసలు మన ఇంట్లోకి వెళ్ళదు. నిజమేంటంటే, నిజమా అబద్ధమా? కానీ యోనా వాక్యాన్ని ప్రకటించాడు. ఎన్ని రోజులు ప్రకటించాడు? ఒకరోజు ప్రకటించాడు. ఆ ప్రకటించిన వార్త ఆ 3 రోజుల ప్రయాణమంతా ఆ పట్టణం మొత్తానికి ఏమైపోయిందంట? వెళ్ళిపోయింది. చివరికి అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే రాజు దాకా కూడా వెళ్ళిపోయింది. అలుపుల దగ్గర నుంచి రాజు దాకా వెళ్ళిపోయింది. ఒక్కరోజు ప్రకటనే. గల కారణం ఏంటంటారు? నా ప్రశ్న అర్థమైందా? అంటే వినిన వాళ్ళందరూ మనకిలాగా మౌనంగా చేతులు కట్టుకుని అయిపోగానే ఇంటికి వెళ్ళి అంటులు తోముకుని అన్నాలు వండుకొని తినేవాళ్ళు కాదు. వాళ్ళు కొంచెం వేరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నేను నాశనం అయిపోతున్నానా, నా కుటుంబానికి కూడా ఏం చేయాలా అది చెప్పాలా. ఏమని? ఒరే బాబు మన అందరం పోతాం. ఈ విచక్షణ జ్ఞానం ఎవరికి లేదు తెలుసా? నోవాహు కాలంలో జనాలకి లేదు. పాపం 100 ఏళ్ళు ప్రకటించాడు ఆయన ఇంకా ఈయనకన్నా పెద్దోడు, గొప్పగా 100 ఏళ్ళు పడవ కట్టినోడు, ఓడగట్టినోడు. ఆయనకేమో ఫలితం ఏమీ రాలా. వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలు. మళ్ళా వీళ్ళు దేవుని ప్రజలు కాదు, 3 రోజుల ప్రయాణం దూరమే. కానీ వాక్యము వినగానే వాళ్ళ మనసుకి ఏమైందంట? భయం పుట్టింది. అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? దేవుని మాట విని వాళ్ళు భయపడలేదు, వీళ్ళు భయపడ్డారు. వాళ్ళు దేవుని మాటగాళ్ళు భావించలేదు, వీళ్ళు భావించబడ్డారు. ఈరోజు ఒక్కోసారి కొంతమంది స్థానిక సంఘంలో కూడా చూస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడో చనిపోయిన కార్యక్రమానికి వచ్చినట్లుగా ఎలా ఉంటారు మీరు చెప్పండి? మూగీ డ్రామా. నేను చెప్తూ ఉంటా, మీరు యాక్షన్ చేయండి. కొంతమంది ఏమో అంటే మనం ఎక్కడికి వచ్చాం అసలు, ఎందుకు వచ్చాం, అసలు ఎక్కడికి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఈ రెండు మనం తెలుసుకోవాలిగా. మనం ఎందుకు వచ్చాం? కీర్తన గ్రంథం చెప్పండి అప్పచెప్పండి అంటే 100వ కీర్తన చెప్తూ ఉంటాం. ఏమని?
సమస్త దేశములారా ఎలా స్తుతించాలంట? ఉత్సాహగానం. నిజంగా ఉత్సాహం మనలో ఉందా? షుగర్ ఉన్న నేను ఉత్సాహంగా వాక్యం చెప్తున్నా కానీ అన్నీ బాగుండి మీరు ఉత్సాహంగా వినట్లేదండి. అంటే ఆ ఉత్సాహం మనలో లేదు. ఆ ఉత్సాహం లేదు కాబట్టి దేవుని మందిరంలో ఉండే నీరసమే నీ జీవితాంతం కూడా దేవుడు నీకు ఏం చేశాడో తెలుసా? నువ్వు ఎలాగో నీరసంగా ఉంటున్నావు కాబట్టి నీకు నీరసము ప్రాప్తించును గాక అని దేవుడు ఏం చేశాడంట? నీ జీవితానికి, మన బ్రతుకులకి, మన సంతానానికి ఏం గొప్ప వరం ఇచ్చాడు? నీరసాన్ని ఇచ్చాడు. అంటే అక్కడ నీరసం అంటే రోగాలు కాదు. మన జీవితం ఎంత కొట్టినా ఎదురీత కొట్టని చూడండి, ఎంత ఎక్కువసేపు కొట్టినా ఎక్కడుంటాం? అక్కడే ఉంటాం. అలాగే మనం ప్రార్థనకు వస్తూ ఉన్నాం కానీ ఎందుకు అభివృద్ధి పడలేకపోతున్నామంటే నినివే ప్రజలలాగా వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం. ఆ ఉత్సాహం మనలో లేదు. ఒక్కోసారి కొంతమంది వాక్యం చెప్తూ ఉంటారు, చెప్పేటప్పుడు అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటారు. ఏంట్రా బాబు ఇలా చెప్తున్నాడంటే నేర్పించాలన్న తాపత్రం. అప్పుడప్పుడు అనుకుంటే ఎందుకు చేతులు ఊపుతున్నాడు, ఎందుకు తల ఊపుతున్నాడు, నిలబడి చెప్పచ్చు కదా, వీడియో రికార్డ్ చేస్తూ ఉంటా కదా, పద్దాక అటు ఇటు కదిలితే నేను కూడా ఏం చేయాలా? అడు తిప్పాలా ఇటు తిప్పాలా, ఎందుకు ఒక చోట నిలబడవచ్చు కదా. అంటే నిజంగా నేర్పించాలన్న ఆతృత కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే మాకేం తెలియదు ఈ చేతులు ఈ తలలు ఊగుతున్నాయని. అవి ఏం చేస్తాయంటే చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని బలపరచాలనే దిశలో అవి ఏం చేస్తాయంటే కదిలింపబడుతూ ఉంటాయి. చెప్పేవాడు కదిలింపబడుతున్నాడు కానీ వినేవాళ్ళ హృదయాలు కూడా ఎలా ఉంటున్నాయంటే రాతిలాగా, అవి ఎక్కడ కదలట్లా, బలంగా దృఢంగా దాచుకుంటున్నాం దీన్ని. ఎందుకో తెలుసా? దేవుని వాక్యానికి లోబడకుండా. అయితే నినివే ప్రజలు అలా లేరు. అలుపులు గనులు అందరూ కలిసి భయపడిపోయి వాళ్ళు కదిలింపబడి ఏం కట్టుకున్నారంట? గోనె పట్ట కట్టుకున్నారు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని చెప్తా. సందేశము చిన్నది, భయము పెద్దది. ఈరోజు సందేశాలేమో పెద్దగా చెప్తున్నాం, భయం మాత్రం ఎంత పడుతున్నారు? చిన్నగా పడుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది నిజంగా. యోనాను చూస్తుంటే ఆ సెల్యూట్ కొట్టాలంటూ ఉంటారు కదా, ఒక్క రోజులో ఎలాగ ఇంతమందిని మార్చారంటే ఇక్కడ యోనా గొప్పతనం ఏమీ లేదు. ఎవరు గొప్పతనం? అంతే అంటారా? ప్రజల గొప్పతనం కాదంటారా? అయితే ప్రియ సహోదరులారా, మనం చూస్తున్నప్పుడు వాళ్ళందరూ 6వ వచనాన్ని చూసినప్పుడు చూడండి, ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ్యవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకునే బూడిదలో కూర్చుండును. అయితే ఇక్కడ చాలా మందికి ఒక చిన్న ప్రశ్న రావచ్చు, ఎందుకు బూడిదలో కూర్చున్నారు, ఎందుకు గోనెపట్ట కట్టుకున్నారంటే వారిని వారు తగ్గించుకుని మాకు వచ్చిన సమస్యను నువ్వే తీర్చాలి అనడానికి అది ఒక డ్రెస్ కోడ్ అనుకోండి. పాత నిబంధనలో ఎవరికి బాధ వచ్చినా గోనెపట్ట కట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అయ్యా నువ్వు దీవిస్తేనే, నువ్వు కాపాడితేనే, నువ్వు నడిపిస్తేనే అనే స్వభావానికి గుర్తు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్పనా? తర్షీషు ఓడలో వెళ్ళినప్పుడు సమస్య వచ్చినప్పుడు అందరూ కూడా ఏం చేశారు? కానీ నినివే వారు అలా చేయలే. నినివే వాళ్ళు అందరూ కలిసి ఎవరిని ప్రార్థించారంట? ఒక్కడికే. అంటే వీళ్ళు ఎంతలా భయపడి ఉంటారు, నిజంగా ఎంతలా భయపడి ఉంటారు అంటే ఒక్కరోజు 40 రోజుల్లో చచ్చిపోతామంటే ఎంతలా భయపడ్డారే. అయితే మనం పాడుతుంటాం, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే. ఇది మన జీవితం ఆవిరని మనకు తెలుసు, కానీ ఈ ఆవిరిని కాపాడుకోవడానికి ఉద్యోగం, ఈ ఆవిరిని కాపాడుకోవడానికి గోద్రేజ్ బీరువా, ఈ ఆవిరిని కాపాడుకోవడానికి ఆంధ్రా బ్యాంక్ అకౌంటు, అంటే అన్ని అకౌంట్లు లేండి, ఇవన్నీ పెట్టుకుని ఈ ఆవిరిని కాపాడుకోవాలనుకో. దేవుడు ఏం చేస్తాడంటే ఉఫ్ అని ఊతాడు ఒకసారి, ఆవిరేమైద్ది? ఇలా పగిలిపోదు. అయ్యో పగిలిపోయే ఆవిరికి ఎంత బలపరుచుకుంటున్నావు కదా. అయితే నిరంతరము ఉండే ఈ ఆత్మను కాపాడుకోవడానికి ఏం ప్రయత్నం చేసామా అసలు? ఆ ప్రయత్నం చేయట్లా. కానీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు చూడండి, ఇక్కడ నాయకుడు మారితే జాతంతా మారుతుంది కాబట్టి నాయకుడే సింహాసనాన్ని ఏం చేశాడంట? దిగాడు. ప్రజలందరూ కూడా ఇంకా భయక్రాంతులైపోయి వాళ్ళు ఏం చేశారంటే 8వ వచనం, ఒకవేళ దేవుడు, చదవండి పురుషులు, మామూలుగా చదవండి. చాలు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే ఎవరైతే
గోనె పట్ట ధరించుకుని ఎవరైతే బూడిద పూసుకున్నారో వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, అయ్యా ఇంకా మన జంతువులు కూడా నీళ్ళు తాగద్దు. ఏం చేయొద్దంట? జంతువులు కూడా నీళ్ళు తాగద్దు. ఎందుకంటే మనం అందరం నాశనం అయిపోతాం. ఇంకా నీళ్ళు ఉంటే ఎంత, తాగితే ఎంత, తాగకపోతే ఎంత. కొన్ని రోజుల్లో మనం ఏమైపోతాం? మనం నాశనం కాకూడదు అంటే వాళ్ళు ఏం చేశారంటే 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును, అంటే వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం? అయ్యా మనం ఏం తినద్దు, మనం ఏమీ తాగద్దు, అందరం గోనె పట్ట కట్టుకుందాం, అందరం బూడిద పోసుకుందాం. ఇది మాత్రమే కాదు, ఇది చేస్తే సరిపోదు. ఏం చేయాలంట? మన బలాత్కారమైన పనులను విడిచిపెట్టాలి. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితంలో దేవుడి దగ్గర శరణు జొచ్చుతారు, దేవుడిని సహాయం అడుగుతారు, కానీ వారి పాపాలను ఏం చేయరు? వాళ్ళ లోపాలను ఏం చేసుకోరు? సరిదిద్దుకోరు. ఈరోజు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే నిజంగా చాలా గొప్పోళ్ళు. వాళ్ళు ఒక్కసారే విన్నారు, వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళకి గ్రహింపు వచ్చేసింది, వాళ్ళ శరీరాలను బలహీనులుగా మార్చుకున్నారు, వాళ్ళ పాపాలను వాళ్ళు ఏం చేశారంట? తీసివేసుకునే ప్రయత్నం అయితే చేసి వాళ్ళు అక్కడ చెప్తున్నాడు, జనులు 9వ వచనం కింద పాయింట్, జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. అంటే రాజు ఏం చేశాడంటే, నేను మాత్రమే గోనె పట్ట ఉంటే, నాకు మాత్రమే బూడిద పూసుకుంటే ఈ పట్టణము రక్షింపబడదు. ఈ గోనె పట్ట, ఈ బూడిద, ఈ దీన మనసు, పాపాలు విడిచిపెట్టే స్వభావం ఎంతమందిలో రావాలంట? అందరిలో రావాలి. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా, సంఘము కూడా అభివృద్ధి పొందాలి అంటే ఎంతమంది మారాలి? ఎంతమంది వెంటనే రియాక్ట్ అవ్వాలి? వాట్సాప్లో మెసేజ్కి రియాక్షన్ కష్టం. నిజంగా రియాక్ట్ అవ్వగలుగుతామా? నిజంగా వాట్సాప్లో ఒక బాబు చచ్చిపోయాడంటే ఇలా డన్ అని పెట్టడానికో, ఇలా నమస్కారం అని పెట్టడానికో, ప్రార్థిస్తామని పెట్టడానికో తీరిక లేని సమయంలో మనం ఉన్నాం. కానీ నినివే ప్రజలు ఎంత దుర్మార్గులు అంటే దుర్మార్గులే మారారు. అంటే మనం వాళ్ళకన్నా ఒక స్టెప్పు ఎక్కువ ఉన్నామా, తక్కువ ఉన్నామా? నా మాట మీకు అర్థం కాల. దుర్మార్గులే ఒక్కరోజు చెప్తే మారిపోయారు. మనము నిరంతరం చెప్తున్నా మారడం లేదంటే మన దుర్మార్గత ఎంత ఉందంటారు? ఎక్కువనా, తక్కువనా? ఏంటో మీ నోటితో మిమ్మల్ని తిట్టేస్తున్నానా? అంటే ఈరోజు నిజంగా అంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ హృదయాలు కఠినపరచబడిపోయాయి. మీకు తెలుసో తెలీదో మన గ్రూపులో కొంతమంది సేవకులను కూడా నేను జత చేశా. అయ్యా మా సంఘాన్ని బలపరచడానికి అప్పుడప్పుడు కొన్ని మెసేజ్లు పెట్టండి అయ్యా, మాటలు పెట్టండి అయ్యా అని. వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది మన కఠిన స్వభావము ఎంత గట్టిగా అంటే పట్టుకోవాల్సిందేమో తేలిగ్గా పట్టుకున్నాం, ఉత్సాహించాల్సిన దగ్గరేమో ఉత్సాహమే ఉండదు, వేడుకోవాల్సిన దగ్గరేమో మనస్ఫూర్తిగా మనం ఏం చేయమంట? వేడుకో. కానీ ఉత్సాహం ఉండకూడని చోట గేమ్స్ దగ్గరికి వెళ్తారు, పిల్లలు నీరసంగా ఉంటే ఆడనెత్తారా? ఆడినావు. సినిమాలకు వెళ్తారు, ఇలాగే నీరసంగా ఉంటామా? పెళ్ళిళ్ళకి వెళ్తారు, ఇలాగే ఉంటామా? అంటే అక్కడ ఎలా ఉంటామంటే అసలు మనల్ని కొట్టి అందగాళ్ళు ఉండరు. అలా రెడీ అయ్యి అంత ఉత్సాహాన్ని, అంత ఆనందాన్ని కనపరుస్తాం. దేవుని మందిరానికి వస్తే ఇదేదో ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి ఆయన కోసం ఏడవడానికి వస్తున్నారు. అందుకే ఆయన కూడా ఏం చెప్పాడంటే, పోతూ పోతూ ఒక మంచి మాట చెప్పారు, నా కోసం మీరు ఏడవబాకండి. అసలు నా కోసం మీరు ఏడవద్దు. అసలు నాకెవడు చేయమన్నాడు ఈస్టరు, నాకెవడు చేయమన్నాడు గుడ్ ఫ్రైడే, నా కోసం మీరు ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలా? మీరే చెప్పండి. మీకోసమా? మీరు చెప్పండి. అంటే మా కోసము, మా పిల్లల కోసము. ఈరోజు నిజంగా మన ఏడుపంతా ఎవరి మీద అంటే పక్కింటి వాళ్ళ మీద, వెనకింటి వాళ్ళ మీద. ఆ ఏడు వేరు. మళ్ళా ఈరోజు నిజంగా చెప్తున్నాను, మన జీవితంలో మనస్పూర్వకంగా ఏడవలసింది ఎవరి జీవితాల మీద అంటే మన జీవితాలు. మనఃపూర్వకంగా వేడుకోవాల్సింది ఎవరి జీవితాల కొరకంటే మన జీవితాలు. మనఃపూర్వకంగా మారవలసింది కూడా ఎవరి కొరకంటే మన కొరకు. అయితే ప్రియ సహోదరులారా, 10వ వచనానికి వచ్చేపాటికి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానని. ఇంకా వాక్యం ఇక్కడితో అయిపోయింది. అంటే చూడండి, పాపం చేసేవాళ్ళు పాపాన్ని విడిచిపెట్టేవాడు, శిక్షించే దేవుడు కూడా శిక్షణ ఏం చేశాడంట? పశ్చాత్తాపం పొందుతామని వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాల. పశ్చాత్తాపము పొందుతామని చెప్పారు, పశ్చాత్తాపాన్ని పొందారు. ఎలాగంటే వారి చెడులను
విడిచిపెట్టారు. వారిని వారు తగ్గించుకుని దేవునిని వేడుకున్నారు. ఈరోజు మనము కూడా బాప్తీసం పొందమంటున్నారు అయ్యగారని చాలామంది ఏం చేస్తామంటే నీటిలో ఒకసారి మునుగుతారు, కొంతమంది 3 సార్లు ముంచమంటారు, 3 సార్లు మునుగుతారు, ఒక్కోసారి పేరు మార్చమంటారు. ఎందుకు మార్చమంటారో మాకు తెలియదు, పేరు మారుస్తుంటారు. ఒక్కోసారి తెల్లగుడ్డ కప్పమంటారు, ఇప్పుడేమో ఒక పావురం కూడా తమ్మంటారేమో రేపు భవిష్యత్తులో. ఎందుకని? ఇవన్నీ జరగవు. ఇవన్నీ జరగాలంటే మీకు ఒక ఫ్లైట్ టికెట్, నాకు ఒక ఫ్లైట్ టికెట్. ఎక్కడికి చేయాల్సిందే? ఎక్కడికి చేయాలి? యెరూషలేం వెళ్ళాలి మన అందరం. ఎక్కడికి వెళ్ళాలా? ఇవన్నీ చెయ్యం. అంటే ఇవంతా కూడా ఎలా ఉంటుందంటే మనము గైకొనే దగ్గర, అనుసరించే దగ్గర సొంత కొట్టుడు అంటారు కదా, ఈ సొంత కొట్టుడికి దేవుడి దగ్గర మార్కులు పడవు. కాబట్టి ప్రియ సహోదరులారా, బాప్తీసము అంటే ఏమిటి అంటే నువ్వు పశ్చాత్తాపడడం, నీ తప్పుని నువ్వు ఒప్పుకొని నువ్వు నాశనం కాకుండా దేవుడిని వేడుకోవడం. ఆ వేడుకుంటూ నువ్వేం చేయాలంటే మారాలి. వేడుకోవడం మాత్రమే కాదు, వేడుకుంటూ ఏం చేయాలంట? మారాలి. మారకుండా వేడుకుంటే ఉపయోగం ఉందా? వేడుకోవడం మాత్రమే చేసి మారకపోతే ఉపయోగం కూడా లేదు. మారాలి, వేడుకోవాలి, మారాలి. మనం ఎప్పుడు కూడా ఒకటే పట్టుకుంటాం, మారుతాం లేదా వేడుకుంటాం లేదా మారం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ 2 కార్యాలను ప్యారలల్గా చేసుకుని వెళ్ళాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుడు నీకు 2వ అవకాశం ఇస్తున్నాడు. దానినే ఏమందంటే బైబిల్ గ్రంథం బాప్తీసము అని అంది. ఈ బాప్తీసము సందర్భం కూడా ఎందుకు మిమ్మల్ని బాప్తీసం పొందమంటామంటే మీరు పశ్చాత్తాపము పొంది దేవుడు మనకు ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. చూడండి, నినివే వాళ్ళు బూడిద పూసుకున్నారు, గోనెపట్ట కప్పుకున్నారు, ప్రార్థన చేశారు, పాపాలు విడిచిపెట్టారు. అది వెంటనే ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అందుకే యెహోవా హస్తము కొరచ కాలేదు. తర్వాత ఆయన విననేరకనున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఈరోజు చెప్పిన వాక్యాన్ని విని మనం పాటించట్లేదంటే ఏవేవి మనకు మందాలు ఉన్నాయి? చెవులు, ఇంకా హృదయము, ఇంకా దీనినే లోకంలో ఇంకొంచెం పచ్చిగా ఏమంటారు? కొవ్వు పట్టింది నీకు అంటారు. అయితే ప్రియ సహోదరులారా, అయితే దేవుడు అలా చెప్పలేడు కదా. ఆయన ఎప్పుడు కూడా అలంకారం పదాలు చాలా చక్కటి ఉచ్చారణ. ఏం చెప్తున్నాడంటే నాకైతే మందం లేదు, నీకు మందం అందంగా ఉంది, దాన్ని నువ్వు అందం అనుకుంటున్నావు, అది మందం అని నువ్వు తెలుసుకో. కాబట్టి తెలుసుకుని నువ్వేం చేయాలంటే దేవుడు ఇస్తున్న 2వ అవకాశం. ఈ 2వ అవకాశంలో నువ్వు పశ్చాత్తాపం పొంది. పశ్చాత్తాపము పొందితే పశ్చాత్తాపములో ఒక శక్తి ఉంది. ఏంటో తెలుసా? పశ్చాత్తాపము పొందిన ప్రతి ఒక్కరిని కూడా శక్తి ఏం చేస్తుంది అంటే నీ నాశనాన్ని మార్చేస్తూ ఉంది. చూడండి, నగరం అంతా 40 రోజుల్లో నాశనం అయిపోవాలి. నాశనం అంటే ఏంటో గుర్తు తెచ్చుకోండి. సొదొమ గొమొర్రా పట్టణాలు అవి ఎలా నాశనం అయిపోయాయి? ఏవి కూడా లేవు. మాట వినని వాళ్ళేమో ఉపస్తంభం అయిపోయారు, మాట విని వాళ్ళేమో ప్రాణాలు కాపాడుకున్నారు, పాపాన్ని వెంబడించిన వాళ్ళందరూ బూడిద అయిపోయారు. కాబట్టి ప్రియ సహోదరులారా, పశ్చాత్తాపము చాలా అవసరము. ఆ 2వ అవకాశం చాలామంది సమాజంలో ఒక్కోసారి అంటారు, నేను 2వసారి నేను నమ్మలేను బ్రదరు, నువ్వు నన్ను దయచేసి ఏమీ అడగద్దా. కానీ దేవుడు ఎంత గొప్పోడు అంటే మనం ఎంత దుర్మార్గులు అని తెలిసినా మనకి ఎన్నో అవకాశం ఇస్తాడు? 2వ అవకాశం ఇస్తాడు. కాబట్టి ఆ 2వ అవకాశంలో పశ్చాత్తాపడండి. ఆ పశ్చాత్తాపము కేవలం ఎక్కడికి మాత్రమే అంకితం కాకూడదు, నోటికి మాత్రమే అంకితం కాకూడదు. వాళ్ళు వాళ్ళ యొక్క హృదయాలలో దేవునికి స్థానము ఇచ్చారు. వాళ్ళ పాపాలను ఏం చేశారంటే వారి యొక్క చెడు నడతలను విడిచిపెట్టారు. అయితే చిన్న సందేశము గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. అయితే నేను ఒక చిన్న పోలికను మీకు చెప్తాను. నినివే పట్టణానికి పంపింపబడిన ప్రవక్త ఎవరు? ఈ లోకానికి పంపబడిన ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు. ఓకే, పశ్చాత్తాపాన్ని ఇక్కడ ఎన్ని రోజులు ప్రకటించాడు? 1 రోజు. ఇప్పుడు పశ్చాత్తాపం ఎన్ని రోజులు ప్రకటింపబడుతుంది? ఈ లోకం ఉన్నంత కాలం. ఏంటంటండి? ఈ లోకం ఉన్నంత కాలం. అంటే అప్పటికన్నా గొప్ప అవకాశం, అప్పటికన్నా గొప్ప ప్రవక్త, అప్పటికన్నా ఎక్కువ రోజులు ఉన్నాయి. అయితే ఆ పశ్చాత్తాపము, ఆ హెచ్చరికను వాళ్ళు ఎలా తీసుకున్నారు? సీరియస్గా తీసుకున్నారు. మనం ఎలా తీసుకుంటున్నాం? ఈరోజు నిజంగా బాప్తీసం పొందండి బ్రదర్ అంటే సిగ్గుపడుతుంటారు. పెళ్లి చేసుకోమన్నామా? ఇప్పుడు అందంగా ఉన్నామని పోడామా? ఇవేం కాదు. బాప్తీసం తీసుకుంటే సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ప్రియ సహోదరులారా, బాప్తీసము అనేది అది సిగ్గుపడే కార్యక్రమం కాదు. నీ భయమును విడిచే కార్యక్రమం, నీ పాపాన్ని విడిచే కార్యక్రమం, దేవునికి దగ్గరయ్యే కార్యక్రమం. మరి అక్కడ నగరం ఏమైంది? మార్పు చెందింది. మరి ఈరోజు మన సంఘమే అయింది. మారిందా?
మారలేదా అనే దేనిని బట్టి తెలుస్తాయంటే మన ప్రవర్తనను బట్టే తెలుస్తాయని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ జీవితంలో కూడా మీకు దేవుడిస్తున్న ఆ రెండో అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలా సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే చూడండి, మరి వీళ్ళు మాత్రమే కాదు, మనం చూస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఇంకా నేను ఈ వాక్యాన్ని ముగించే సమయం దగ్గరికి వచ్చింది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపము పుట్టింపుగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడింది. ఇశ్రాయేలీలు అందరూ పాపం చేశారు. వీళ్ళు పాపం చేస్తే ఎవరు సాగిలపడ్డారు? మోషే సాగిలపడ్డాడు. ఈరోజు నిజంగా మన జీవితంలో మనం విశ్వాసులు నిజమే, కానీ మన కుటుంబం విశ్వాసులు కాదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన కుటుంబం అంతా కూడా ఎవరికి విధేయులుగా ఉండాలా? దేవునికి. అంటే మన కుటుంబం అంతా కూడా ఏం పడాలా? అంటే మన కుటుంబం అంతా ఏం పొందాలా? బాప్తిసము పొందాలా. అయితే అలాగా బాప్తిసము పొందేందుకు నీవు నీ కుటుంబంలో మోషేలాగా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకరోజు ఉపవాసం అంటేనే సెలైన్ లెక్కించుకునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి మనకి. కానీ మోషే ఎన్ని రోజులు ఉపవాసం చేశాడంట? అంటే ఇది మనకు అర్థం కాదు. భక్తిగా ఉన్న వాళ్ళకి ఇవి అర్థమవుతాయి, అందరికీ అర్థం కావు. నిజమేంటంటే భక్తిగా ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి. మీకు గతంలో కూడా చెప్పా, మేము కరాటీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళేదో జపాన్లో చెప్తూ ఉంటాడు, మావాడు వంగుతాడు, మావాడు గుద్దుతాడు. ఏంట్రా అంటే అది కరాటీ వాళ్ళకి అర్థమైంది, అందరికీ అర్థం కాదు. అలాగే భక్తి కలిగిన మాటలు ఎవరికి మాత్రమే అర్థమవుతాయి? భక్తి కలిగిన వాళ్ళకే అర్థమవుతాయి. ఆ భక్తి కలిగిన వాళ్ళకే ఏముంటుంది? భయం ఉంటుంది. ఆ భక్తే పశ్చాత్తాపము, ఆ భక్తే మార్పును, ఆ భక్తే వాళ్ళకి ఏం చేస్తుందంటే రక్షణను ఇస్తుంది. కాబట్టి నీ కుటుంబానికి రక్షణ కావాలి అంటే నువ్వు భక్తుడిగా మారు, నీ కుటుంబాన్ని భక్తుడిగా మార్చగలుగుతావు అని ప్రకటిస్తూ, ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి, అయినప్పటికీ సమయము అయిపోయింది కాబట్టి వాక్యాన్ని ముగిస్తూ, ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.